బెల్లం వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో 1500కు పైగా వైసీపీ నాయకులు వేమిరెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొడవలూరు మండలం కమ్మపాలెం చేరుకున్న వేమిరెడ్డి దంపతులను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మంచోళ్లు వైసీపీలో ఉండలేరన్నారు. దైవ నిర్ణయం మేరకే తాను తెలుగుదేశం పార్టీలో చేరానన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధికి మారుపేరుగా అభివర్ణించారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు సంక్షేమ విధానాలకు ఆకర్షితులై వైసీపీని విడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య నాయకులు వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర నాయుడు, జీవీన్ శేఖర్ రెడ్డి, మండల ఇన్ఛార్జ్ అలపాల శ్రీహరి రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, పోండ్ల అచ్యుత్ రెడ్డి, కరకటి మల్లి, మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కోటంరెడ్డి అమరేందర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బెల్లం వెంకయ్యనాయుడు పార్టీలో చేరడం చాలా సంతోషం. ఇదే కమ్మపాలెం నేను వైఎస్ఆర్సీపీలో టికెట్ ఇచ్చి ఇదే స్థలంలో వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు. ఆ రోజు నేను ఇక్కడి నుంచే నేను పోటీ చేస్తున్నాను అనౌన్స్ చేసిన స్టేజ్ ఇది. ఈరోజు మీరందరూ అనొచ్చు మీరు తెలుగుదేశంలో వచ్చి మాట్లాడుతున్నారని. అక్కడ న్యాయం జరగల, న్యాయం కోసం వదిలేసి ఇది మనకు కాదు, మన మంచి మనుషులకి ఇది స్థలం కాదు అని ఇక్కడి నుంచి పోయి మళ్ళీ జరగరాంది జరిగింది. ఆ రోజు పోయి నేను పోటీ చేయను చెప్పి అది ఆ భగవంతుడే ఆ దావ చూపించాడు నాకు. ఎప్పుడు కూడా ఆ భగవంతుడే ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఆయనకి తెలుసు. ఆయనే నన్ను ఇటు తీసుకురావడం, మంచి లీడర్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం రావడం. మీరు మొన్న మహానాడు చూసుంటారు, అది జనం కాదు, ప్రతి ఒక్కరు కూడా అదేదో తోలేరు బస్సులు పెట్టి అనేది కాదు, స్వచ్ఛంగా అందరు వచ్చిన సభలై. ఈరోజు ఈ ఊరికి వచ్చి మీ ఊర్లో సంపాదించిన రూపాయి పెడుతున్నాడు. సో ఇటువంటి మనుషులు మనకి రావడం, ఈరోజు ఈ పార్టీలో రావడం చాలా గొప్ప విషయం. అట్టే సర్పంచ్ ఇప్పుడు సీనయ్య, రావణపాలెం, ఇప్పుడు శ్రీధరు, ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంపీటీసీలు, వీళ్ళందరూ కూడా నమ్ముకొని వచ్చారు. అట్లా చాలా మంది మనకి ఈరోజు ఈ పార్టీలోకి రావడం చాలా సంతోషం. మీ అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకురండి. ప్రశాంతి కూడా చాలా ప్రశాంతంగా చూసుకుంటుంది, మీకేమి ఇబ్బంది ఉండదు. నేను చెప్పేది ఒకటే, ఏ సమస్య ఉన్నా తీసుకురండి, మీరే దాన్ని సమస్య చేసుకొని ఏది ఇది బాగాలేదు అనేది లేకుండా. మాకు కావాల్సింది కూడా అభివృద్ధి, ఒకటి సంక్షేమం, ఈ రెండు ముందుకు పోవాలా, ఎక్కడికి చేరాలా అది చేరాలా అని కోరుకుంటూ ఈరోజు చాలా సంతోషం. ఇంతమంది పార్టీలో చేరారు, ప్రతి ఒక్కరికి కూడా గౌరవం మర్యాద ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరమే లేదు చేరిన దానికి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ ఇంతమంది చేరడం మా ముందు కలిపి ఏర్పాటు చేసి కమ్మపాలెంలో గ్రామస్తులు, వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం ఇక్కడ చేరే కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అన్ని మండల అధ్యక్షులకి, అదేవిధంగా టీసీ చైర్మన్లకి, పెన్నా డెల్టా చైర్మన్ కి, అదేవిధంగా మన మండల ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా పేదల కాన్సెప్ట్ అనే నినాదంతో
తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు సంక్షేమము, అభివృద్ధి, సమపాళల్లో పేదలకి చేరాలా అనే కాన్సెప్ట్ తో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఏర్పరిచిన ఈ పార్టీలో మనమందరము పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. అటువంటి పార్టీలో ఈ రోజు సీఎం గారి విధి విధానాలు నచ్చి, అదే విధంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో, అదే విధంగా నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కాన్సెప్ట్ నచ్చి ఈ పార్టీలో వచ్చి చేరిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ, నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, ఈ కొడవలూరు మండలం అనేది ఒక మంచి మండలం, మంచి ప్రజలున్నారు, గొప్ప వ్యక్తులున్నారు, ఎంతో రిసోర్సెస్ ఉంది మీకు ఇక్కడ. అంటే మనం కావాల్సినవన్నీ కొడవలూరు మండలంలోనే ఉన్నాయి. ఇక్కడ ఇస్కాన్ సెస్ ఉంది, మనకి చంద్రశేఖరపురంలో ఒక స్కూల్ ఉంది, అలాగే ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొడవలూరు మండలంలో ఉన్నాయి. వీటితో పాటు ఇవి దోచుకోవడానికి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఉన్నారు. ఇక్కడ చాలా మంది వారితో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించి దాన్ని తప్పకుండా క్లియర్ చేస్తానని చెప్తున్నాను. అదొకటే కాదు, నన్ను నమ్మి నాతో కలిసి నడిచిన ప్రతి నాయకుడికి, ప్రతి ప్రజలకి న్యాయం జరుగుతుందని, కొత్త పాత కలయికలతో పార్టీ ముందుకెళ్లాలని, మీకు ఎటువంటి సమస్య ఉన్నా నాకు వచ్చి చెప్పాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. కాబట్టి వివాద రహిత కొడవలూరు మండలంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని నాప వెంకటేశ్వర నాయుడు అన్నని, అలాగే వెంకన్నని, అదే విధంగా కొడవలూరు మండల నాయకులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.